వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఎటు చూసినా పచ్చడి పొలాలు, అడుగడుగునా పెద్ద పెద్ద చెట్లు, చుట్టూ గలగలా పారే గోదావరి. ఇది రాజమండ్రి. మరి ఇలాంటి రాజమండ్రిలోనే సరికొత్త వంటకాలతో మిమ్మల్ని అలరించడానికి మీ ఇంటి వంట సిద్ధమైందండి. భవానీ గారు, ఆండాల్ గారు రెండు రుచికరమైన వంటకాలు మనకు పరిచయం చేస్తారన్నారు. మరి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుని ఆ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. ఓకే, సో భవానీ గారు అలాగే ఆండాల్ గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ హాయ్. చేయి మార్చాలి అది. ఓకే, ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా స్టార్ట్ చేయకుండానే ఆనందం, ఇంకా స్టార్ట్ చేసి నేను టేస్ట్ చేసి సూపర్ అంటే ఇంకెంత ఆనందం. చాలా ఆనందం, చాలా చాలా ఆనందం వచ్చేస్తుంది. చాలా ఆనందం వచ్చేస్తుందట భవానీ గారికి. సో ఆండాల్ గారు మాకు ఇంకా ఆనందం అండి. ఇంకా ఆనందం అంటే పోటీగా మాకు ఆనందం అంటే మీరు మాకు ఇంకా ఆనందం అని అంటే రిలేషన్ ఏంటి చెప్పండి నాకు ముందు. ఆవిడ మా వదినండి. అదే ఎప్పుడన్నా కొంచెం డామినేట్ చేయాలని అనుకుంటారు ఆడవచ్చు, ఎందుకంటే అర్థమవుతుంది కదా. సో మీ ఇద్దరు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉంటుంది, అక్కడ బాగానే ఉంటుంది అన్నారు. చూద్దాం, ఇక్కడ ఏదో చిన్న తిరకాసులు అనిపిస్తుంది అండ్ ముందు ముందు మాకు తెలుస్తుంది అనమాట. రెడీయా? ఓకే, మరి చక్కగా ఆడుతూ పాడుతూ వంటలు చేసుకుందాం. మరి ఎలాంటి వంటకాలు పరిచయం చేస్తారు? ముందు మీరు చెప్పండి. మీరు చేస్తారా వంట? నేను చేస్తాను. ఓకే, ఏ వంట చేస్తున్నారు? పనసపొట్టు ఆవకూర. పనసపొట్టు ఆవకూర. ఓకే, చాలా బాగుంది. గోదావరి స్పెషల్ అండి. గోదావరి స్పెషల్, ఎస్పెషల్లీ రాజమండ్రి స్పెషల్ అండి. చూసారు కదా, రాజమండ్రి స్పెషల్ పనసపొట్టు ఆవకూర మనకి ప్రిపేర్ చేస్తున్నారు భవానీ గారు. మనకు కావాల్సిన పదార్థాలు చెప్పండి. పనసపొట్టు, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, పచ్చి శనగపప్పు, ఉప్పు, కరివేపాకు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పసుపు, మినపప్పు, జీలకర్ర, ఆవుపిండి, నూనె. స్టార్ట్ చేసేద్దామండి వంట. ముందుగా ఏం చేద్దాము? ముందు స్టవ్ ఆన్ చేసుకుందామా? ఆయిల్ యాడ్. కాగిన తర్వాత తాలింపు వేయాలి. ఓకే, ఇంకేంటంటే రాజమండ్రిలో ఏమున్నాయంటారు చూడడానికి? రాజమండ్రిలో గోదావరి మెయిన్, తర్వాత అన్ని చుట్టుపక్కల గుళ్ళు ఉంటాయండి. గుళ్ళు ఎక్కువ ఉంటాయి. ప్రతి వారం మేము గుడికి వెళ్తూనే ఉంటాం. అవునా? ప్రతి చుట్టుపక్కల ఉన్నాయి 40 కిలోమీటర్ల వరకు ఉంటాయండి చుట్టూ. మన యానమైన, సామర్లకోట అయినా, కాకినాడ, ద్వారపూడి, బిక్కవోలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఓకే, కోరుకొండ నరసింహస్వామి అంటే నాకు చాలా ఇష్టం. అవునా? సో వెళ్తూ ఉంటారు 2 months ఒకసారి వెళ్తూనే ఉంటాను. సో కోరుకొండ తూర్పు గోదావరి జిల్లా అనుకోవచ్చు కదా మనం. కోరుకొండ అన్నందుకు ఆయన కోరుకున్నది అన్ని నెరవేరుస్తాడు. అవునా? సో మీకు చాలా వరకు నెరవేరాను. నేను అవి 600 మెట్లు ఉంటాయండి. అది పసుపు రాసి బొట్టు పెట్టి మరీ ఎక్కుతానండి. అబ్బా, కోరిక నెరవేరిన తర్వాత. అవునా? లంచంతో కొంటున్నాం మరి తప్పదు కదా. సరే, ఎవరైతే ఆయిల్ కూడా మనకు వేడైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాము? మినపప్పు. ఎంత వేస్తారు మినపప్పు? కొద్దిగానా? తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఆండాల్ గారు నెమ్మదిగా ఉన్నారు, ఏమీ లేదు, ఎటువంటి హడావుడి చేయకుండా. తర్వాత జీలకర్ర వేస్తాం. ఓకే, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు అన్ని వేసేసుకున్నాము. వేగాలండి. ఓకే, మీరు కలపండి. సో మీది అరేంజ్డ్ మ్యారేజే కదా? అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు. ఇది నేను యాదలాపంగా అడిగాను, లవ్ కూడా అనుకోవచ్చు. ఓకే, మీరు చెప్పండి మరి, మీ వీళ్ళ లవ్ గురించి పెళ్లి కాకముందు మీకు ఏమైనా తెలిసిందా? మామూలుగా అయితే ఏమీ తెలియదు, ఇప్పుడే బయటపడింది. బయటపడిందా? ఓకే, మీ ఛానల్ ఈ అవకాశం ఎగురుతున్నాయంట. ఓకే, తర్వాత కట్ చేయాలండి పచ్చిమిరపకాయలు. సో పచ్చిమిర్చి ముక్కలు చాలా బలంగా ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు బలంగా ఉండాలి కదండి, అది తిన్న తర్వాత మనం కూడా బలంగా ఉండాలి కదా. సో పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్ని వేసేసుకున్నాం మనం. ఇప్పుడు పనసపొట్టు వేయాలండి. అది పులుసు నీళ్ళలో వార్చి వేయాలండి. పులుసు నీళ్ళలో అంటే ఎలా అంటారు? పనసపొట్టు తీసుకుని దానిలో కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు వేయాలి. దానికి తగినంత చింతపండు వేయాలి. పనసపొట్టులోని ఉప్పు, పసుపు, చింతపండు వేసి నీళ్ళలో వార్చాలండి. అది నేను తీసుకొచ్చాను. ఓకే, అంటే ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి? స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటే బాయిల్ చేసి వార్చి పిండి తీసుకురావాలి. ఓకే, చూసారు కదండి, పనసపొట్టులో ఫస్ట్ మనము కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు అన్ని వేసి దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత వచ్చిన రసం అంతా బయటకు సెపరేట్ చేసేసుకుని, సో వచ్చిన మిగతా పిండిని మనం ఇలా తీసుకొచ్చుకున్నాం అనమాట. సో దీంతో మనం ఇప్పుడు చేయబోతున్నాం. అయితే ఇది పనసపొట్టు వేసేస్తున్నానండి. 2 కప్పులు వేస్తున్నాను. 2 కప్పులు వేయాలి. కలిపేది.
ఇందులో ఉప్పు పసుపు చింతపండు అన్ని వేస్తాం కదండి. సో దానికి సరిపడా మనకి పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది. సెపరేట్ గా వేసుకొని అవసరం లేదంట. కావాలంటే టేస్ట్ చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. సో ఈ రోజుల్లో ఉప్పు తక్కువ తినడం బెస్ట్ కదండి. తక్కువ తింటే మనకి బీపీ షుగర్ అలాంటివి ఏమి ఉండొచ్చు. నేను పాటిస్తాను కూడా. పాటిస్తారా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలే కూడా లేదా? ఓకే. మరి ఆండాల్ గారు మీకు చెప్పండి, మరి మీ అన్నయ్య లవ్ స్టోరీ మీకు ఎంత వరకు తెలుసు? అంటే ఫస్ట్ పెళ్లి చూపులకి వెళ్ళామండి. వెళ్ళాక కొన్ని కారణాల వల్ల ఆగాము. ఎందుకు అని ఆగాము. ఆ తర్వాత మా అన్నయ్య నాతో చాలా క్లోజ్ గా ఉంటాడండి. తర్వాత చెప్పాడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, చేసుకుంటాను, ఎలాగన్నా ఒప్పించు అని చెప్పాడు. మీకు ఎలా అనిపించింది అప్పుడు? మీ అనేది లవ్ ఎట్ ఫస్ట్ అనుకోవచ్చు కదా, అప్పటి నుంచి మీకు నమ్మకం వచ్చిందా? నిజమే ఉంటుంది. సో అప్పుడే కదా చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఇష్టపడితేనే కదండి మంచిగా వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నేను మా అమ్మగారు వాళ్ళతో ఇలాగా ఇష్టపడుతున్నా, మ్యారేజ్ చేస్తేనే నయ్యం కదా అని చెప్పి అలా పెళ్లి జరిగింది. అలా జరిగింది. ఓకే. బాగా వేగిపోయిందండి, బాగా మగ్గిపోయింది. బాగా మగ్గితే టేస్ట్ వస్తుంది. ఓకే. మగ్గిన తర్వాత ఉడకపెట్టిన శనగపప్పు వేయాలండి. ఈ శనగపప్పు 1 గంట ముందు నానబెట్టి తర్వాత ఉడకపెట్టి ఇందులో వేయాలి. ఓకే. సో శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టి దాన్ని ఉడకబెట్టి, సో దాన్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత. ఇది మగ్గిందా? ఇప్పుడు వేసేసుకోవచ్చు అయితే. ఓకే. ఎంతవరకు వచ్చింది మరి మన వంట? అయిపోవచ్చిందండి. ఇప్పుడు జీడిపప్పు వేరుశెనగ గుళ్ళు వేయించేసి అందులో వేసేసి కంప్లీట్ అయిపోయింది. అంటే సెపరేట్ గా వేయించుకుందాం. సెపరేట్ గా వేయించు. ఓకే. స్టవ్ ఆన్ చేస్తున్నాను అయితే. ఇది పెట్టండి. చాలా ఫాస్ట్ గా తయారైపోద్దండి. నిజమే అండి. అంటే మనం ఇది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ఉడకబెట్టి వార్చేసి రెడీగా పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఓకే. సో పాన్ పెట్టుకున్నాం కదా, మనము ఆయిల్ లో వేయించవచ్చు. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందాం అయితే. ఇది వేసేద్దామా? జీడిపప్పు. సో మీరు వేస్తుండండి, హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తారండి? చేస్తారండి. అంటే మీకు పెళ్లి కాకముందే ఇప్పటికి పెళ్లి అయిందా? ముందే అయిపోయింది. ఆవిడకి 2 మగపిల్లలు, నాకు 2 మగపిల్లలు. అయ్యో, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. అలాగే ఉండిపోయింది. ఆవిడ నాకంటే ఎక్కువ ఇష్టం అండి ఆడపిల్లలు అంటేనా? ఓకే. మరి మీ కోరికని మీ పిల్లలు, మీ మగపిల్లలు ఎలా తీర్చుకుంటారండి? వాళ్ళకి లంగా వచ్చిన కోడలతో తీర్చుకుంటామండి. మరి ఆ మగపిల్లల మీద ఆడపిల్లలకి చూపించలేము కదా. సంవత్సరాలు ఆగాల ఆగుతామండి. చిన్నప్పుడు అంటే ఏదో వేసి తీస్తాం కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఏం చేయగలమండి. అలాగే అందుకనే వచ్చే కోడలే కూతుర్ల కింద చూసుకుంటారు. మంచి పని చేస్తున్నారు. జీడిపప్పు అయిపోయింది, తీసేచ్చా? జీడిపప్పు డైరెక్ట్ వేసిండి. డైరెక్ట్ ఇందులోనే వేసేచ్చా మనము. అండ్ దాని తర్వాత ఇవి వేయించుకున్నాము. పల్లీలు వేయించుకుంటే కొద్దిగా మీరు కలుపుతుండండి. సో అయితే మనం పల్లీలు ఇవి సెపరేట్ గా వేయించుకుని వేసేసుకుంటే అయిపోయినట్టు. మామూలుగా అంటే మనం ముందే వేయించేసుకోవచ్చు కదా, మన ఇష్టం అయితే. కలుపుతుంటాను. స్టవ్ ఆఫ్ చేసాను. సో ఆ వేడి సరిపోతుంది. బెక్కువల్లో వినాయకుడు ఉన్నాడండి, ఆయన రోజు రోజుకి పెరుగుతాడండి. అవును, నేను విన్నాను. శిల ఉంది, ఆ శిల రోజు రోజుకి పెరుగుతుందండి. ఇప్పుడు ఎన్ని అడుగులు అంటారు? ఇప్పుడు 6 feet వచ్చింది. 6 feet వరకు వచ్చింది. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది బెక్కువలు? అది 1100 years నుంచి ఉంది. 1100 years నుంచి. అంటే ఏ సైజ్ నుంచి పెరుగుతూ వచ్చింది కదా, అసలు ఏ సైజ్? నేను చూసినప్పటికీ ఇప్పటికీ 1 అడుగు పెరిగింది. నేను బిఫోర్ 15 years నుంచి చూస్తున్నానండి, అప్పటి నుంచి కూడా పెరుగుతుందండి. చాలా తెలుస్తుందండి. ఓకే. అండ్ కోరికలు నెరవేరుతాయి. చెవిలో చెప్పుకోవాలి. ఏదైనా కోరిక ఉందంటే వెళ్ళి ఆయన చెవిలో చెప్పుకుంటే నెరవేరుతుంది. ఓకే. ఓకే. చాలా బాగున్నాయి కదా. మీరు ఏమన్నా కోరుకున్నారా? మరి కోరుకున్నాను, నెరవేరి. సో ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయితే. ఇవి మనం ఇందులో వేసేసుకోవడం. ఇది ఒకసారి తీసి పట్టుకోండి. ఇది రెడీ అయిపోయిందండి. అంటే మనం ఉప్పు పసుపు చింతపండు వేసి వాటిస్తాం కదా, కొద్దిగా ఇప్పుడు కూడా వేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. కొద్దిగా సాల్ట్ వేస్తాను. కొంచెం వేస్తారా? కొద్దిగా. ఇది వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఇది చల్లారిన తర్వాత వేస్తే బాగుంటదండి. ఆవు పిండి కొద్దిగా చల్లారా, వేడి మీద వేస్తామంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవు పిండి వేస్తున్నాను. జస్ట్ ఆ ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం అంతే. ఇంకైతే సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడం. అండ్ సెపరేట్ గార్నిష్ అవసరం లేదు దీనికి, చాలా కలర్ఫుల్ గా ఉంది కూడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పనసపొట్టు ఆవకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపొట్టు, పల్లీలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఉప్పు, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నూనె, పసుపు,
ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవపిండి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి అది వేగాక చింతపండు పులుసులో ఉప్పు, పసుపు వేసి ఉడికించిన పనసపొట్టు 2 కప్పులు వేసి అది 5 నిమిషాలు ఫ్రై అయ్యాక నానబెట్టి బాయిల్ చేసిన పచ్చిశనగపప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది కాగాక జీడిపప్పు, పల్లీలు విడివిడిగా వేయించి మగ్గుతున్న పనసపొట్టు మిశ్రమంలో వేసి తగినంత ఉప్పు, కొద్దిగా ఆవపిండి వేసి మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పనసపొట్టు ఆవకూర రెడీ.